బాబు బాగుండవా? మంచిది, సంతోషం. నిన్న మందిరంలో ఒక వాక్యం చెప్పిన, దేవుని వాక్యం ఏంటంటే, యాక్చువల్గా మనం అందరం కూడా ఇప్పుడు నేను ఇంటికాడి నుంచి వచ్చినా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. మనం దేవుని కాడి నుంచి వచ్చినా మళ్ళీ దేవుని కాడికి పోవాలి. ఇక్కడేమి శాశ్వతం ఏం లేదు. ఇక్కడ అధికారాలు శాశ్వతం కాదు. నిన్న జగన్ ఓడిపోయాయి, మొన్న చంద్రబాబు ఓడిపోయాయి. అంటే ఏ అధికారం ఇక్కడ శాశ్వతం కాదు, ఏ డబ్బు శాశ్వతం కాదు, ఏ ఆస్తి శాశ్వతం కాదు, ఏ అంతస్తు శాశ్వతం కాదు. మరి ఆడి నుంచి వచ్చినాం మళ్ళీ అడిగే పోవాలా. అయితే ఎందుకు వచ్చినాం, ఏ పని మీద వచ్చినామంటే, దేవుడికి పుట్టిన మనం దేవునిలో బ్రతకడానికి వచ్చినాం. కుక్కకు పుట్టింది కుక్కలా బతుకుతుంది, నక్కకు పుట్టింది నక్కలా, పశువుకు పుట్టింది పశువులో బతుకుతుంది. మరి దేవుడికి పుట్టిన మనం దేవుళ్ళో బ్రతకాలి కదా. అలా దేవుళ్ళో బ్రతికి దేవుడై మళ్ళా దేవుడున్న లోకానికి చేరుకోవాలి. అంతేనా? అది బడికి పోతావు, ఎందుకు పోతావు? ఒక ఇంజనీర్ అవ్వడానికో, ఒక డాక్టర్ అవ్వడానికో. మరి ఆడి నుంచి ఈడికి ఎందుకు వచ్చినావు? ఒక దేవుడు అవ్వడానికి వచ్చినాం. దేవునికి ఉన్నటువంటి లక్షణాలను మనం కూడా సంపాదించుకునేదానికి వచ్చినాం. సరేనా? అలా సంపాదించుకోవాలంటే, ఆ విధంగా మనం అందరం కూడా చక్కగా బ్రతకాలంటే యేసు ప్రభును మార్గంగా ఎంచుకోవాలి. అంటే ప్రభు మనకు మార్గం అన్నమాట. ఆయన ద్వారా మనకు మరో లోకం ఉంది. చనిపోతే ఈడ అందరూ ఉండొచ్చు, ఈడ అన్నీ ఉండొచ్చు. చనిపోతే ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. ఆ దేవుడిని ఇప్పుడే నమ్మాలా. మనోళ్ళు ఎట్టంటే అవసరం వచ్చినప్పుడు దేవుడు, అవసరం లేకపోతే దెయ్యం. అంటే అవసరానికి జుట్టు, అవసరం తీరిన తర్వాత బాగా గమనించినావు కదా. అంటే పెద్దవాళ్ళు సామెత అంటూ ఉంటారు, అవసరానికి కాళ్ళు పట్టుకుంటాడంట, అవసరం తీరితే జుట్టు పట్టుకుంటాడంట. ఉండారు అట్టోళ్ళు. చచ్చిన తర్వాత అక్కడ ఉండేటివి రెండు లోకాలు ఉన్నాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి పోవాలంటే దేవుడు అవసరం, నరకానికి పోవాలంటే దెయ్యం అవసరం. కానీ చచ్చిన తర్వాత ఆ నరకానికి పోయేటప్పుడు అమ్మో దేవుడు కావాలి, మాకు దేవుడు కావాలంటారు. అప్పుడెందుకు దేవుడు? ఇప్పుడంతా 60 ఏళ్ళు 70 ఏళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి, నీ ఇష్టం వచ్చినట్టు జీవించి అప్పుడు దేవుడు అవసరమా? తప్పు కదా అది. అందుకనే ముందుగానే దేవుడిని నమ్ముకొని దేవుని మార్గంలో నడుచుకొని యేసు ప్రభులో బ్రతికి ఆ లోకానికి చేరుకోవాలి. మరో బ్రతుకుంది చచ్చిపోతే మరో బ్రతుకుందని చెప్పడానికే ప్రకృతిలో చనిపోయిన ఒక విత్తనం తిరిగి బ్రతుకుతుంది. నువ్వు మామిడి పండు తింటావు కదా, మామిడి పండు సీజన్ కదా ఇది. ఏమన్నాయా? ఆ మామిడి పండు బతుకుండేదే, చచ్చిందే? చచ్చిపోయిండేది. చెట్టుకున్నప్పుడు ప్రాణం ఉంటుంది. చెట్టు నుంచి కోసి గొర్రె మెడకాయకి వస్తే చచ్చిపోతుంది. అది చెట్టుకున్నటువంటి కాయను కోసి చచ్చిపోతుంది. ఆ చచ్చిపోయిన కాయను తినేస్తావు, లేకపోతే పండుని తినేస్తావు. ఆ విత్తనాన్ని తిరిగి చచ్చిపోయిన విత్తనాన్ని తిరిగి భూమిలో వేస్తే మళ్ళీ బతుకుతుంది. అంటే చనిపోయిన దానికి తిరిగి బ్రతుకుందా? బతికింది కదా. అంటే చచ్చిన దానికి మరో బ్రతుకుంది. చచ్చిన దానికి మరో బ్రతుకుందని చెప్పడానికే దేవుడు యేసుప్రభును మృతుల్లోంచి లేపినాడు. నువ్వు కూడా యేసుప్రభులో బ్రతికితే నీకు ఒక బ్రతుకుంది, నీకు కూడా మరో బ్రతుకుందని చెప్పడానికే యేసుప్రభును తిరిగి మృతుల్లోంచి దేవుడు లేపినాడు. దేవా నా తప్పులు క్షమించు, నన్ను రక్షించు, నన్ను కాపాడని దేవుని దగ్గరికి క్షమాపణ కొడితే దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు. అర్థమైందా? అది జీవిత పరమార్థం. మనం బాగుపడి ఆ లోకానికి పోవాలా. తల్లిదండ్రులు ఎక్కడికైనా పంపిస్తారు చదువుకునేదానికి. వాడు చదువుకోకుండా అబ్బాపూర్ తిరుగుళ్ళు తిరుగుతా, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, వాళ్ళు పంపించే డబ్బంతా తాగి తిని ముగిచి వచ్చినాడు అనుకో, వాడిని ఏమంటారు చెప్పు? పనికి మనోడు నా డబ్బంతా వేస్ట్ చేసినాడు అనరా? వీడు వేస్ట్ అనరా? ఇది నీకు అర్థమైతే ఈ భూమి ఎవరిది, ఆకాశం ఎవరిది, తినే తిండి ఎవరిది, గాలి ఎవరిది, నీరు ఎవరిది, నింగి ఎవరిది, నేల ఎవరిది, నిప్పు ఎవరిది? ఎవరిది? ఇదంతా దేవుడిది కదా. ఎందుకు ఇచ్చాడు నీకు? ఎలా బతకాలని? పనికి మనలు బతుకా? బాగా బతకాలని దేవుడు ఇచ్చినాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు ఈరోజు? రేపు దేవుడు ఏరా నేను ఇచ్చిన దాన్ని ఏం చేసినావురా నువ్వు అని అడగడా? సమాధానం ఏం చెప్తావు? యేసు ప్రభు సమాధానం చెప్పినాడు దేవుడికి. మనం కూడా యేసు ప్రభులో సమాధానం చెప్పాలి, నీతిగా నిజాయితీగా చక్కగా దేవుని కోసం బ్రతికితే దేవుడు మరో బతికిస్తాడు నాయన. సరేనా? చక్కగా విన్నందుకు మీరందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఓకే.